హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రెండవ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయితే జరుపుకున్నాము. ముందైతే ఇలా ముగ్గైతే వేసేసాను. తర్వాత అమ్మవారికి నేను 5 రకాల ప్రసాదాలైతే నివేదించాను. పూర్ణాలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ఇంకా శనగలు. ఇంకా అమ్మవారినైతే ఈ విధంగా అలంకరించానండి. ఈ వెనకాల బ్యాక్‌డ్రాప్ చూసారా? సో, ఈ బ్యాక్‌డ్రాప్ పర్టిక్యులర్‌గా నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, అమ్మవారు పాల సముద్రంలో కూర్చున్నట్టుగా ఉంటుందని నేను ఈ బ్యాక్‌డ్రాప్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి వెనకాల కలువ పూలు అవి కూడా వచ్చాయి కదా! ఇంకా అమ్మవారికి అటు ఇటు ఉన్న ఐరావతాలు నేనే తయారు చేశాననమాట ఫోమ్ బోర్డ్‌తో. అవి ఎలా తయారు చేయాలో నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. తప్పకుండా చూడండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా సాయంత్రం ముత్తైదువులకి వాయినాలు కూడా ఇచ్చాను. ఇంకా ఆ మరుసటి రోజు శనివారం మేము మార్బుల్స్ కిడ్స్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇది ర్యాలీ నార్త్ కేరళీనా ఏరియాలో ఉంటుంది. మా ఇంటి నుంచి 45 నిమిషాలన్నమాట కార్లో డ్రైవ్. సో, మార్బుల్స్ మ్యూజియం ఇంకా ఐమాక్స్ థియేటర్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. మాకిక్కడ ఈరోజు స్పెషల్ టికెట్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే కిండర్ గార్డెన్‌లోకి వెళ్ళే పిల్లల కోసం ఇక్కడ స్పెషల్‌గా ఇవాళ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయని మాకు స్పెషల్ టికెట్స్ అయితే ఇచ్చారు. దానికోసం అయితే మేము ఇవాళ మార్బుల్స్ మ్యూజియంకి వచ్చాము. అంతకు మునుపు కూడా మేము ఒక 2 సార్లు వచ్చాము. సో, ఇది మూడోసారి అనమాట రావడం. ఈ మార్బుల్స్ మ్యూజియం థీమ్ ఏంటంటే మనకి అన్ని రకాల థీమ్స్ ఉంటాయండి. పిల్లలు ప్రాక్టికల్‌గా నేర్చుకునేటట్లుగా మనకి ఫారెస్ట్ ఎలా ఉంటుంది అని పిల్లలకి ప్రాక్టికల్‌గా చెప్పేటట్టుగా, ఫైర్ ట్రక్స్ ఎలా వర్క్ చేస్తాయి, అంబులెన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇంటికి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, ఇది చూసారా ఇదేనమాట. ఇంటికి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, కరెంట్ తీసేస్తారు కదా మనకి అప్పుడప్పుడు కరెంట్ పోతుంది కదా, అది ఎలా పోతుంది, ఎక్కడ ఆఫ్ చేస్తే వాళ్ళు మెయిన్ పవర్ గ్రిడ్ ఎక్కడ ఆఫ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారనమాట. ఇక్కడ అన్నీ కూడా టాయ్సేనమాట. రకరకాల బొమ్మలతో వాళ్ళకి కలర్ఫుల్గా అయితే ఇక్కడ నేర్పుతారు. ఇది చూసారా, ఇది అంబులెన్స్ నమూనా. అంబులెన్స్ లోపల ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, ఒక పేషెంట్ సీరియస్గా ఉంటే తనని ఎలా చూడాలి అంబులెన్స్లో, అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయన్నమాట. ఇదేమో యాక్టింగ్ స్టూడియో. నెక్స్ట్ ఇదేమో న్యూస్ రీడింగ్ అనమాట. న్యూస్ రిపోర్టర్స్ ఎలా మాట్లాడతారు, వాళ్ళు టీవీలో ఎలా వస్తారు, ఎదురుగా కెమెరామ్యాన్ న్యూస్ రీడర్ని క్లిక్ చేస్తున్నప్పుడు న్యూస్ ఎలా చదవాలి అన్నది వాళ్ళు ఇక్కడ ఈ సెక్షన్లో ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారనమాట. సో, ఇక్కడ రకరకాల సెక్షన్స్ ఉంటాయండి, ఒకటని కాదు. ఇదేమో మనకి వెటర్నరీ హాస్పిటల్ సెక్షన్ అనమాట. అంటే యానిమల్స్ని ఎలా చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి, వాటికి ఏం ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏం మెడిసిన్స్ ఇవ్వాలి అన్నది అక్కడ నేర్చుకుంటారనమాట. ఇదేమో ఎమర్జెన్సీ వస్తే ఎవరికి కాల్ చేయాలి అన్నది నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఇది చూసారా, ఇదేనమాట అంబులెన్స్. అంబులెన్స్ లోపల వాళ్ళు సడన్గా ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి అన్నది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఎక్స్రేస్ ఎలా చూడాలి, అవన్నీ కూడా వీళ్ళు ఆట వస్తువుల రూపంలో నేర్చుకుంటారనమాట ప్రతిదీ కూడాను. ఇదేమో కిచెన్ సెక్షన్ అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్ని రకాల వంట సామాన్లు ఉంటాయన్నమాట. స్టవ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్ అన్నీ ఉంటాయి. అన్నీ బొమ్మలే. వాళ్ళు ఆడుకుంటూ నేర్చుకుంటారనమాట ఎలా వండాలి ఏంటి అన్నది. అన్ని రకాల వంట సామాన్లు కూడా ఉంటాయి, గరిట్లు, వంట సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. చూసారా ఇక్కడ పిల్లలందరూ కూడా ఎలా కుకింగ్ చేస్తున్నారో. నెక్స్ట్ ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా అనమాట. అంటే మనం షాపింగ్ చేసి వచ్చాక బిల్ ఎలా వేస్తారు, ఆ బిల్లింగ్ సెక్షన్ అనమాట. మనం కొనుక్కున్న ఐటమ్స్ని ఎలా స్కాన్ చేసి మనం బిల్ వేయాలి అన్నది అయితే ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో, ప్రతిదీ కూడా ప్రతి విషయం కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా చక్కగా ఆడుకుంటూ నేర్పే మ్యూజియం అన్నమాట ఇది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు ఈ మ్యూజియంకి రావడానికి. సో, అసలు మనం ఒకసారి లోపలికి తీసుకెళ్తే మళ్ళీ బయటికి తీసుకురావడం చాలా కష్టం అనమాట. ఇది వచ్చేసి ఫామ్ అండి. ఇక్కడ పందుల పెంపకం, ఆవుల పెంపకం, కోళ్ల పెంపకం, కోళ్ల ఫార్మ్ ఎలా ఉంటుంది అన్న సెక్షన్ అనమాట. ఇదంతా కూడా వాటికి కోళ్ళకి, ఆవులకి దాణా ఎలా వేయాలి, కోళ్ళకి మేత ఎలా వేయాలి అదంతా చూసారా. కోళ్ళు మనకు అన్ని బొమ్మ కోళ్ళు అనమాట. ఇదంతా కూడా ఫామ్, వాటిని ఎలా పెంచాలి అన్నది, ఆవుకి పాలు ఎలా పితకాలి అన్నది కూడా ఇక్కడ ఉంది. చక్కగా పిల్లలు కింద కూర్చుని ఆ పాలు ఎలా పితకాలో కూడా నేర్చుకుంటున్నారు చూసారా. అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయండి, మనకి నిజంగా ఆవు పాలు పితుకుతున్నట్టే ఉంటుందన్నమాట అక్కడ. సో, అలా తయారు చేశారనమాట వీళ్ళు ఇక్కడ బొమ్మలన్నీ కూడాను. ఇదొచ్చేసి మనకి వాటర్ అన్నీ ఉన్నాయి చూసారా. అంటే ఇదొక చిన్న సైజు చెరువులాగా అనమాట. చేపలు ఎలా పట్టాలి అలాంటివన్నీ ఇక్కడ నేర్చుకుంటున్నారు చూసారా.
వీళ్ళు బ్లూ కలర్ వేసుకున్నారు చూసారా, యాప్రాన్స్ లాంటివి. అవి కొంచెం బట్టలు తడవకుండా పైన మన బట్టల మీద అలాంటి బ్లూ కలర్ యాప్రాన్స్ అయితే వేసుకుని ఇక్కడ చేపలు ఎలా పట్టాలి అలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఇది వచ్చేసి అండర్ ద వేవ్స్, అంటే కింద సముద్రంలో జీవాలు ఎలా ఉంటాయి, సముద్రం కింద ఎలా ఉంటుంది అసలు అన్నది ఇక్కడ అనమాట. ఆక్టోపస్లు కానీ ఫిష్లు కానీ సముద్రం కింద అసలు ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ రకరకాల బొమ్మలు ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ పెద్ద ఎక్వేరియం కూడా ఉంటుందన్నమాట. ఫిషెస్ అన్నీ ఎలా ఉంటాయి సముద్రంలో అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా బాగుంటుందండి, పిల్లల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తూ వాళ్ళు అన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ మ్యూజియంలో. సో పిల్లల్ని ఒక్కసారి లోపలికి తీసుకొస్తే బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం, అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎంగేజింగ్గా ఉంటుందన్నమాట. ఒక 4-5 గంటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇంకా లోపల. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. ఇక్కడ లైబ్రరీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ లైబ్రేరియన్స్ వచ్చేసి ఇక్కడైతే పిల్లలకి స్టోరీ టెల్లింగ్ అయితే చెప్తున్నారు. ఇవన్నీ ఆడుకున్నాక మనకి ఇంకా వేరే ఏమైనా స్టోరీస్ వినాలి అని అనుకుంటే వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. వాళ్ళు చక్కగా స్టోరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పెయింటింగ్ సెక్షన్ అండి. మనం పిల్లలకి చక్కగా ఇక్కడ పెయింట్స్ వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇవన్నీ కూడా ఫ్రీయేనండి. ఒక్కసారి బయట టికెట్ తీసుకుని లోపలికి వస్తే ఇవన్నీ కూడా మనం ఆడుకోవచ్చు అనమాట, అన్నీ ఇంక్లూడెడే. ఇక్కడ బీడ్స్తో వాళ్ళు బ్రేస్లెట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నారు చూసారా. మనకి అక్కడ ఉన్న తాళ్ళును ఈ బీడ్స్ ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట బాక్సెస్లో. వాళ్ళే సొంతంగా వాళ్ళ బ్రేస్లెట్స్ తయారు చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇవేమో చెక్కలతో ఎలా చిన్న చిన్న వస్తువులు తయారు చేయాలో నేర్చుకుంటున్నారు ఇక్కడ ఈ సెక్షన్లో. ఇదంతా కూడా కార్పెంటరీ సెక్షన్ అనమాట. ఇది పేరెంట్స్ పర్యవేక్షణలో అయితే ఇక్కడ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా నిజం టూల్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పటి వరకు మనం అక్కడ చూసిందంతా కూడా ఆట వస్తువులు కదా, కానీ ఇక్కడ మాత్రం కొంచెం నిజం టూల్స్ ఉంటాయి. అందుకే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు చూసారా. సో అవి పిల్లలకి చేతిలో కానీ ఎక్కడైనా గుచ్చుకుంటాయని సో పేరెంట్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ రియల్ టూల్స్ అనమాట. సో చెక్కతో కార్పెంటరీ ఎలా చేయాలి అన్నది ఇది చూసారా. మనం ఏదైనా ఇది పెయింటింగ్ అనమాట. దాని కింద మనం ఇలా పెట్టేస్తే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ దాంట్లో అయితే పడిపోతుంది ఆటోమేటిక్గా. సో చూసారా, ఆటోమేటిక్గా దాంట్లో అయితే పడుతుంది అనమాట కలర్. అవన్నీ తీసుకెళ్ళి మనం చక్కగా పెయింట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనకు ఒక యాప్రన్ ఇస్తారు, మన బట్టలు ఏమి కూడా పాడవకుండా. ఇది గ్లాస్ పెయింటింగ్ అనమాట. గ్లాస్ మీద వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని బొమ్మలు వేసుకోవచ్చు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళే అదంతా కూడా గ్లాసును వాళ్ళే క్లీన్ చేసేసుకుంటారనమాట. పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు అనమాట. ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పరు ఇక్కడ. సో మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యామంటే చాలా రకాల ఆట వస్తువులు అయితే ఉంటాయన్నమాట పిల్లలకి. ఇది ఒక పిల్లల ప్రపంచంలాగా. ఇంకా అందుకే వాళ్ళు అసలు లోపలికి వెళ్తే బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. ఇదేమో పిజ్జా సెక్షన్ అనమాట. పిజ్జాలు ఎలా తయారు చేసి ఎలా డెలివరీ ఇవ్వాలి అన్నదన్నమాట. సో చూసారా, ఇది అన్ని బొమ్మ పిజ్జాలు అనమాట. దాని మీద ఏమేమి టాపింగ్స్ వేసి పిజ్జాని అవెన్లో ఎలా బేక్ చేయాలి అన్నదైతే ఈ ఏరియాలో వాళ్ళు నేర్చుకుంటారు. పిజ్జా బేస్ ఇక్కడ మెనూ కార్డు కూడా ఉంది చూడండి. అంటే పిజ్జా అమ్మే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాటిలో వాళ్ళు ఎలా తయారు చేస్తారన్నది ఇప్పుడు తీసుకెళ్ళి అవెన్లో ప్లేస్ చేస్తుంది చూసారా పిజ్జాని. మొత్తం టాపింగ్స్ అన్నీ వేసేసాక ఇవన్నీ కూడా బొమ్మలేనమాట. సో పక్కన అది ఆన్ చేస్తే మనకి పిజ్జా అవెన్లో బేక్ అవుతుందన్నమాట. సో అది తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు పిజ్జాని అమ్ముతారనమాట పిల్లలు. అలా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఒకళ్ళకి పిల్లలకి పరిచయాలు లేకపోయినా కూడా కలిసికట్టుగా చక్కగా ఆడుకుంటారండి. ఎందుకంటే అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి కదా, అన్నీ కూడా చక్కగా షేర్ చేసుకుంటూ కలిసికట్టుగా కలుపుగోలుగా ఉంటారనమాట పిల్లలందరూ కూడా. ఈ విషయంలో మాత్రం కొత్త పాత లేకుండా చక్కగా ఆడుకుంటారు పిల్లలందరూ కూడా. ఇది చూసారా, పిగ్గీ బ్యాంక్ అనమాట. దాని కింద ఇప్పుడు అది మనీ వేస్తుంది. దానికోసం అయితే వీళ్ళందరూ బకెట్లు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు.
పిగ్గీ బ్యాంక్ వేసే కాయిన్స్ని వీళ్ళు ఎలా పట్టుకుంటారు ఏంటి, ఎవరి బకెట్లో ఎన్నెన్ని కాయిన్స్ వస్తాయి అన్నదనమాట. ఇక్కడ కాయిన్స్ కాకుండా వీళ్ళు బాల్స్ లాంటివి పెట్టారనమాట. ఈ మార్బుల్స్ మ్యూజియంలో స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ గాంధీ గారి విగ్రహమేనండి. ఇది ఎంట్రన్స్లోనే మనకి మహాత్మా గాంధీ విగ్రహం ఉంటుందన్నమాట. పరాయి దేశంలో మన గాంధీ గారిని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, ఆయన విగ్రహం ఇక్కడ పెట్టారు అనేసి. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఐమాక్స్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము, మార్బుల్స్ ఐమాక్స్. ఇక్కడ మా టికెట్లో ఇవాళ ఒక మూవీ ఇంక్లూడెడ్ అనమాట, దాన్ని చూడడానికి ఐమాక్స్కి వచ్చేసాము. ఇప్పుడు మూవీ అయిపోయాక ఇక్కడ మ్యూజిక్ క్లాస్కి అయితే వచ్చాము. సో పిల్లలందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు చూసారా, ఇక్కడ ఆవిడ మ్యూజిక్ టీచర్ అనమాట. మ్యూజిక్ గురించి అంతా కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గిటార్ ప్లే చేయడం, సాంగ్స్లో నోట్స్ ఎలా పాడాలి అలాంటివన్నీ కూడా ఈవిడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతా కూడా వెస్టర్న్ మ్యూజిక్ అనమాట. సో పైన ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తూ పిల్లలకి మ్యూజిక్ ఎలా ఉంటుంది, పలానా మ్యూజిక్కి ఎలా ట్యూన్ పాడాలి అలాంటివన్నీ కూడా అయితే ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండోర్ యాక్టివిటీస్. ఇది అయిపోయాక అవుట్డోర్లో మనకి ఒక అవుట్డోర్ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పిల్లలు కొత్తగా కిండర్ గార్డెన్కి వెళ్తున్నారు కదా, అంటే వాళ్ళ స్కూల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడే వాళ్ళు స్కూల్లోకి ఎంటర్ అవుతున్నారు. సో దానికి సంబంధించి స్కూల్ బస్ ఎలా ఉంటుంది అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనకి ఒరిజినల్గా స్కూల్లో ఉండే బస్సే ఇక్కడ పెట్టారనమాట. బస్ లోపల ఎలా ఉంటుంది వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారని ఈ బస్సు మార్బుల్స్ మ్యూజియం చుట్టూ కూడా ఒక రౌండ్ వేసి వస్తుందన్నమాట. పిల్లలకి స్కూల్ బస్ ఇలా ఉంటుంది, ఇలా ఎక్కాలి అని తెలియడం కోసం అయితే వాళ్ళు ఈ బస్సుని పెట్టారనమాట ఇక్కడ మ్యూజియం బయట. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.